సింహరాశి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం ముందుగా మీ అందరికీ కూడా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11గా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. కాబట్టి రాబడి ఆదాయం 2 సమానంగా ఉన్నాయి. కేవలము ఆదాయం అంటే డబ్బులని, లేకపోతే వ్యయం అంటే ఖర్చులని మాత్రమే అనుకోకూడదు. మన జీవితంలో ఆదాయం అంటే వచ్చేటటువంటి లాభాలు, తర్వాత సుఖాలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే వ్యయం అంటే ఖర్చులు, నష్టాలు, వ్యాపార నష్టాలు, తర్వాత దుఃఖాలు, మనకు కలిగేటటువంటి దుఃఖాలన్నీ కూడా సమానంగా ఉంటాయి అని చెప్తోంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి జన్మంలోకి కేతువు మనకి ఎప్పుడు వస్తున్నాడండి? మనం మే 20వ తేదీ 2025 సంవత్సరం నుంచి వస్తున్నాడు. అలాగే రాహువు మనకి కుంభరాశిలోకి సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు అదే తేదీన. అలాగే శని మార్చి 29, 2025 సంవత్సరంలోనే మనకి మీనరాశి, కుంభరాశి నుంచి మీనరాశి ప్రవేశం చేశాడు. అలాగే గురుడు మే 30, 2025 సంవత్సరంలో మనకి వృషభ రాశి నుంచి ఆ తర్వాత మనకి ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరిగింది. అలాగే ఆగస్టు నెల ఆ ప్రాంతంలో మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావడం, అలాగే కర్కాటక రాశి నుంచి మళ్ళీ అక్టోబర్ నెల మిథున రాశి, ఇలా సంచారాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనకి ఈ సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలదాయకంగా ఉంది ఈ సంవత్సరం అని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు వితండ బాధాలు చేసేటటువంటి వాళ్ళు గతంలో. మరి ఇప్పుడు ఏమవుతుందండి అంటే కొంచెం స్వల్పంగా చేసేవారు. సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అనేవాళ్ళం. భర్తతో, పిల్లలతో కొంచెం గొడవలు, లేకపోతే విరోధాలు, ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి ఏం జరుగుతుందండి అని అంటే ఈ వితండవాదాలు, భర్తతో, జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని చేయకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విధవా సంభోగం జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా విధవలకి కొంచెం, ఆడవాళ్ళకి కొంచెం దూరంగా మీరంతా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి భక్తి విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంవత్సరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో కాస్త మీరంతా కూడా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది చేస్తారు. ఛాందసబద్ధంగా కాస్త ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా ఇన్ టైం వచ్చేస్తాయి. అలాగే 1 టైం సెటిల్మెంట్ చేసేసి పెన్షనర్స్కి, ఓల్డేజ్ పెన్షనర్స్కి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, మరి నువ్వు బాగా బ్రతకరా అని చెప్పేసి చక్కగా ఆఫీసర్లంతా 1 టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు ఇచ్చి జాగ్రత్తలు చేసి పిల్లలకి ఇచ్చి పాడు చేసుకోకండి, చెత్త ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టి డబ్బులు పాడు చేసుకోవద్దు, ఈ యొక్క షేర్స్లో ఆడొద్దు, బ్యాంక్ డిపాజిట్ వేసి ముసలి వయసులో ఆ డబ్బులు తింటూ జాగ్రత్తగా ఉండండి అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే వేరే గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్ళి సెక్యూరిటీ పెట్టించేసి బ్యాంకుల్లో మళ్ళీ ఆ యొక్క పెన్షన్ సర్టిఫికేట్ని తాకట్టు పెట్టేసి ఒక 5 లక్షల రూపాయలు తెచ్చేసి పోనీ ఆ ముసలి వాళ్ళన్నా ఉపయోగించుకుంటారంటే అది ఉండదు. పిల్లల మీద అమిత ప్రేమ, పిచ్చి ప్రేమ పెట్టేసి వాళ్ళకి ఆల్రెడీ సెటిల్ అయినటువంటి పిల్లలకి వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చి పోగొట్టేసుకొని వీళ్ళకి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నీ పెయిన్, తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్స్ ఇవి జరిగేటప్పుడు వాళ్ళ పిల్లలు సర్దరు, వీళ్ళు ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి కాస్త ఈ సంవత్సరం అంతా కూడా అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పిల్లల మీద పిచ్చి ప్రేమను తగ్గించుకొని మీ యొక్క వార్ధక్యం శక్తి అయిపోయింది కాబట్టి ముందు మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తగా చూసుకోండి. ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెనీరియల్ డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మీరు
ఈ వృత్తిలో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం. మీరు పిల్లలు మాకు కావలసిన సీట్ల మీద మాకు కావలసిన యూనివర్సిటీసేనండి, ఫారెన్ యూనివర్సిటీస్, ఎంఐటి కావాలండి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనే కావాలండి, బ్రౌన్ యూనివర్సిటీలోనే కావాలండి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ లేదా యూనివర్సిటీస్కి ఒక టెస్ట్ పెట్టాలా, జేఈలాగా నీట్లాగా ఎగ్జామ్ పెట్టి వచ్చిందంటే ఒక అర్థం ఉంది. అక్కడ ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు చేసిన మెరిట్స్ మార్క్స్ని బట్టి ఏదో మా ఇష్టం వచ్చినట్టు ఇస్తామనే ఫారిన్ యూనివర్సిటీస్ వెనకాలడమే మీరు తప్పు. అసలు ఫస్ట్ పాయింట్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు మాకు రసీట్ రాలేదని అని దేవుడిని తిట్టడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఉంది. ఇకపోతే సింహరాశి మహిళలకి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఈ సింహరాశి వాళ్ళకి మనకి కర్కాటక రాశిలోకి కుజుడు తప్పకుండా మనకు వచ్చి నేర్చపడుతున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళని కొంతమందిని కుక్క కరవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ర్యాపిడోలు ఎక్కేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వాడు అవతలాడికి కుజదోషాలు ఉంటే వాడు పడగొట్టేస్తాడు, మీ కాళ్ళు ఇరిగిపోతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ట్రిపుల్ రైడింగ్లు ఇవి చేసేటప్పుడు స్టూడెంట్స్ రెచ్చిపోయి మీరు ఎక్కితే కనుక కాళ్ళు విరగొట్టేసుకుంటారు, ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే విద్యార్థులు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా చదవండి. వ్యయగురుడు అలాగే లాభంలోకి మనకి కొన్నిసార్లు ఈ యొక్క ఆగస్టు లోపల లాభంలో గురుడు, అప్పుడు చదువు బాగుంటుంది. మళ్ళీ ఆగస్టు నుంచి కాస్త పిల్లలు డిస్ట్రాక్షన్స్కి గురయ్యి ఫోన్లు ఇవి అవి అని గేమ్స్ అని చూసుకుంటూ డిస్ట్రాక్షన్స్కి, ఇన్ఫాక్చుయేషన్స్, లవ్ అఫేర్స్ అని ఇలాంటి వాటికి వెళ్ళిపోయి చదువులు పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే రైతులకి కాస్త మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. పంటలు బాగానే పండిస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు, మరి దేశ సరిహద్దుల్లో ఉన్నారు, మరి ఇళ్ళకెళ్ళి ఫ్యామిలీ వాళ్ళతో మేము గడపాలండి అనుకునేటటువంటి వాళ్ళకి మీకు లాంగ్ లీవులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆమ్యామ్యాలు బాగా అందుతాయి. అలాగే ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు పెట్టాలి. ఉన్న ఉద్యోగం కూడా సరిగ్గా చేయరా అని ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంటే అది చేయడం మానేసి కొత్త వ్యాపారాలు చేయాలి. ఉన్న ఉద్యోగం రిజైన్ చేసేస్తాం, బిజినెస్లు పెడతాం అని అనుకునేటటువంటి వాళ్ళకి ఉన్న ఉద్యోగం పోద్ది, ఉంచుకున్నది పోద్ది, తర్వాత ఉన్నదే పోద్ది అన్నట్టుగా అయిపోద్ది మీ పరిస్థితులు. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఏమాత్రము కూడా మీరు ఉద్యోగాలు జాగ్రత్తగా చేసుకోండి. కొత్త వ్యాపారాలు ఊహాలోకాల్లోకి వెళ్ళకండి. సప్తమ రాహు ఊహల్లో కన్ఫ్యూజన్లో పెడతాడు, మిమ్మల్ని ఇన్ఫాక్చుయేషన్లో పెడతాడు. చెడ్డ ఫ్రెండ్స్ ఆటోమేటిక్ మీ దగ్గరికి వచ్చేస్తారనమాట. గొప్ప సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. కోట్లలోకి వెళ్ళిపోతుంది వ్యాపారాలు. కోట్లలో వచ్చేస్తే నెట్వర్కింగ్ కాకుల లెక్కలేస్తారు చూడండి. ఇద్దరిని చేరిస్తే ఇద్దరిని చేరిస్తే ఒక్కొక్కడు ఇద్దరిని చేరిస్తే ఈ రకంగా చెప్పేసి మొత్తం ఉన్నది పోయే అన్నట్టు అయిపోయిందనమాట చాలామందికి. అలాగే అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా సంతృప్తికరంగా ఉన్న దాంట్లోనే చేయండి. మీరు ఇచ్చినటువంటి అప్పులు మీకు ఈ సంవత్సరం తిరిగి రావు. అలాగే మీరు చేసినటువంటి అప్పులు ఈ సంవత్సరం మీరు తీర్చడానికి అవకాశం లేదు. ఏవైనా తీరిస్తే మీరు ఆగస్టు నెల లోపల తీరుస్తారు, మళ్ళీ డిసెంబర్ దాటిన తర్వాత తీరుస్తారు. ఇకపోతే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా బాగుంటుంది. ఇనప వ్యాపారం జోలికి వెళ్ళకండి. అష్టమ శని యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేసినటువంటి పనిని ప్రతిసారి 1-2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే బిల్లులు కాంట్రాక్టర్స్ ఉన్నారో మీ బిల్లులు ప్రభుత్వాలు ఇంకా శాంక్షన్ కావు. పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మీరు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా రావి చెట్టు ఒకటి చూసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ బాగా బకెట్ నీళ్లు పోసి శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయండి. ఏమండి మా పిల్లలు చేయలేరండి, మా పిల్లలు జాబులు చేస్తున్నారు, కానీ మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలండి, తర్వాత పిల్లలు పుట్టాలండి, జాబుల బ్రహ్మాండమైన 5 లక్షలు 10 లక్షలు శాలరీలతో జాబులు కావాలండి, కానీ మా పిల్లలు మాత్రం దేవుడు పూజలు చేయరండి, ప్రదక్షిణాలు చేయరండి, మేము చేస్తే సరిపోద్దా అండి అని అడిగేటటువంటి పేరెంట్స్ ఉంటారు. ఇటువంటి చెత్త ప్రశ్నలు లేకుండా నీవు తింటే నీ కొడుకు కడుపు నిండుద్దమ్మా, నీ కొడుకు తింటే నీకు నిండుద్దా, వాడేమన్నా పెద్ద ల్యాండ్ లాడా, వాడేమన్నా పెద్ద ఇదే, నోరు మూసుకొని ఎవరికి కష్టాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేయాలి.
మీకు నిర్మోహటంగా చెప్పేటటువంటి జ్యోతిష్కులు లేరు కాబట్టి చేయండమ్మా అని ఎంకరేజ్ చేస్తారు. ఏ విధమైన ఫలితాలు ఉండవు. ఈ విధంగా రావి చెట్టుకు చక్కగా చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఇస్తుందమ్మా. శుభమస్తు.